ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం రాలి గ్రామంలో ఉన్న అత్యంత ప్రసిద్ధమైన మరియు విశిష్టమైన పుణ్యక్షేత్రం శ్రీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయం. పురాణ కథనం ప్రకారం దేవతలు మరియు దానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మతించినప్పుడు అమృతం ఉద్భవించింది. అమృతం కోసం ఇరు వర్గాలు ఘర్షణ పడుతుండగా శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణార్థం కోసం అత్యంత సౌందర్యవతి అయిన జగన్మోహిని అవతారాన్ని ఎత్తి తన రూపంతో దానవులను పరవశింపజేసి అమృతాన్ని కేవలం దేవతలకు మాత్రమే పంచిపెట్టి విష్ణువు మాయమవుతాడు. అనంతరం పరమశివుడు ఆ జగన్మోహిని రూపాన్ని చూడాలని కోరగా విష్ణువు మళ్లీ మోహిని రూపంలో కనిపిస్తాడు. శివుడు మోహిని సౌందర్యానికి ముగ్ధుడై ఆమె వెనక పరిగెత్తగా ఆమె కొప్పు నుంచి ఒక పువ్వు రాలిపడింది. కొప్పు నుండి పువ్వు పడిన ప్రాంతం కావడంతో తెలుగులో రాలడం అనే పదం నుంచే ఈ ప్రాంతానికి ర్యాలీ అనే పేరు వచ్చింది. 11వ శతాబ్దంలో ఈ ప్రాంతం దట్టమైన అడవిగా ఉండేది. అప్పట్లో చోళరాజులో ఒకరైన శ్రీ రాజా విక్రమదేవుడు ఈ ప్రాంతానికి వేటకు వచ్చి అలసిపోయి ఒక పొన్న చెట్టు కింద నిద్రపోతాడు. అప్పుడు స్వామివారు రాజు కలలేకొచ్చి, నా విగ్రహం ఇక్కడే భూమిలో నిక్షిప్తమై ఉంది, ఒక రథాన్ని ఇక్కడ నడిపించండి. ఆ రథం ఆని అంటే కీలం ఎక్కడైతే విరిగి పడుతుందో ఆ ప్రదేశంలో తవ్వకాలు జరిపితే నా విగ్రహం లభిస్తుందని ఆదేశిస్తాడు. రాజు మేల్కొని కలలో చెప్పినట్టు రథాన్ని నడిపించగా ఒక చోట ఆని ఊడిపడింది. ఆ ప్రదేశంలో తవ్వగా అద్భుతమైన సాలగ్రామ ఏకశిలా విగ్రహం బయటపడుతుంది. అనంతరం విక్రమదేవుడు 11వ శతాబ్దంలో అక్కడ ఒక చిన్న ఆలయాన్ని నిర్మించి నిత్య పూజలు ప్రారంభిస్తాడు. ఆ తర్వాత కాలంలో ప్రకారాలు అభివృద్ధి చేయబడి 1936లో ఈ ఆలయం పునరుద్ధరించబడింది. ఇంకా ఈ ఆలయంలో మూల విరాట్ విగ్రహం ముందు నుండి చూస్తే చతుర్భుజాలతో శంఖం, చక్రం, గద, అభయహస్తంతో ఉండే శ్రీ మహావిష్ణువు రూపం కనిపిస్తుంది. ఇంకా విగ్రహం వెనక వైపు ఉన్న జగన్మోహిని రూపాన్ని పరిశీలిస్తే అలవోకగా వేసిన కొప్పు, సూక్ష్మమైన ఆభరణాలు మరియు తొడ వెనక భాగంలో చిన్న పుట్టుమచ్చు కూడా అత్యంత సహజంగా చెక్కబడి ఉంటాయి. ఇంకిక్కడ స్వామివారికి నిత్యం ఇచ్చే హారతి, పూజలు విగ్రహం ముందు భాగంతో పాటు వెనక ఉన్న జగన్మోహిని రూపానికి కూడా సమానంగా నిర్వహిస్తారు. ఇంకా స్వామివారి పాదం వద్ద నిరంతరం నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. దీనిని ఆకాశ గంగా అని పిలుస్తారు. ఇంకిక్కడ జగన్మోహిని కేశవ స్వామి ఆలయానికి ఎదురుగా ఉమా కమలండేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఈ ఆలయం తూర్పు పడమర ముఖంగా ఎదురుదురుగా ఉండడం అత్యంత అరుదైన విశేషం. నేనేమన్నా పదాలు తప్పుగా పలుకుంటే క్షమించండి. ఇంకా ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని విశేషాలు, టైమింగ్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చూడండి. కుదిరితే ఈ జగన్మోహిని కేశవ స్వామి దర్శనం చేసుకోండి. ఓం నమో భగవతే వాసుదేవాయ.